బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన దివ్యాంగుడిని బయటకు నెట్టారు కలెక్టరేట్ సిబ్బంది. మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి గంగారం తన ఇంటి స్థలంలో ఓ వ్యక్తి అక్రమంగా గోడ నిర్మిస్తున్నారని గత వారం కలెక్టర్ కార్యాలయం ముందు పడుకుని నిరసన తెలిపాడు. ఆ తర్వాత కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఘటనా స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తన సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఇవాళ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్కు తన గోడు చెప్పుకున్నాడు గంగారం. అయితే దాంతో అక్కడి సిబ్బంది దివ్యాంగుడిని కూడా చూడకుండా వీల్ చైర్తో సహా బాధితుడిని బయటకు నెట్టేశారు. ఇటు జగిత్యాల జిల్లా ప్రజావాణిలో ఆ దివ్యాంగుడిని బయటికి గెంటేసిన వైను మనం చూస్తున్నాము. అయితే తమ సమస్యను ప్రజావాణిలో వివరించడానికి వచ్చాడు ఒక వృద్ధుడు. అది వీల్ చైర్ కూడా మనం చూస్తున్నాము. అలాంటి వృద్ధుడిని ఏకంగా అధికారులు అయితే బయటికి నెట్టేసిన ఘటన మనం చూస్తున్నాము. ఒక్కసారిగా కూడా అక్కడే కుప్పకూలిపోయాడు దివ్యాంగుడు. సో తను నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా పెద్ద అయిన దివ్యాంగుడు అని కూడా చూడకుండా అధికారులు ప్రవర్తించిన తీరు అయితే సో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి పలువురు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఏదైతే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవరికైనా ప్రజావాణికి వచ్చి అక్కడ చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే కొంతమంది అధికారుల వల్ల ఇలా దివ్యాంగుడిని కూడా చూడకుండా బయటికి నెట్టేయడంతో పలువురు విమర్శలు అయితే చేస్తున్నారు. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు. అతను పాపం ఆ వీల్ చైర్ నుంచి కింద పడిపోయిన అమానుష ఘటన మనం చూస్తున్నాము. అయితే ఒక స్థలం వివాదంలో కూడా తన గోడును అటు ప్రజావాణిలో వివరించేందుకైతే జగిత్యాల ప్రజావాణికి వచ్చాడు. సో అయితే ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన అమానవీయ ఘటనని ఇదని చెప్పుకోవచ్చు. సో అతన్ని అయితే అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వెళ్లి చెప్పనివ్వకుండా ఏకంగా బయటికి నెట్టేసిన ఘటన మనం చూస్తున్నాము. దీంతో ఆ పక్కవారు పోలీసులు కూడా అతన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా తను లేవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ఈ ఘటన చూస్తే అధికారుల తీరు ఎలా ఉందని అనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో అక్కడ అంతమంది అధికారులు ఉన్నారు. ఎవ్వరూ కూడా అతనికి వచ్చి సహాయం చేసే పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు. Ada